బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుద్ది ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. గేమ్ చేంజర్ తో మొత్తం గేమ్ చేంజ్ అవుద్ది. గ్లోబల్ స్టార్ అలా వరల్డ్ వైడ్ నెంబర్ 1 స్టార్ అవుతాడు ఖచ్చితంగా. ఇది జరిగి తీరుతాడు. కానీ శంకర్ గారు ఇండియన్ 2 ఫ్లాప్ అయిన తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అవన్నిటిని చేయగలడా పటాపంచలు? ఇప్పుడు గెలుపోవటం అనేది సహజం సినిమా ఫీల్డ్ లో. ఇప్పుడు శంకర్ గారు పాత సినిమాలు వదిలేశారు. మీరు బ్లాక్ బాస్టర్స్, సూపర్ డూపర్ హిట్స్ అవన్నీ వదిలేసి నిన్న కాక మొన్న వచ్చిన భారతీయుడు 2 గురించే మాట్లాడతారు. మీకు ఎందుకంటే ఆ నెగిటివిటీ కావాలి. కానీ అది కాదు. శంకర్ మార్క్ అనేది పాత సినిమాలు చూడండి ఒకసారి. ఆయన మార్క్స్ చూస్తే ఆయన సాంగ్స్ గానీ, ఆయన డైలాగ్స్ గానీ ఇప్పటికి కూడా ట్రెండ్. అలాంటి శంకర్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉండబోతుందో ఈ సినిమాలో చూస్తారు. అర్థమైందా? దీంట్లో 3 షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తండ్రి క్యారెక్టర్, ఐపీఎస్ క్యారెక్టర్ ఒకటి బాగా జనాలకు కనెక్ట్ అవుద్ది. ఇక క్లాసు మాస్ లో క్యారెక్టర్ పడుతుంది. ఆ క్లాసు మాస్ క్యారెక్టర్ లో ఒక పోస్టర్ అయితే చూశాను భయ్య. 11 మందిని లైన్ గా పట్టాల మీద పడుకోబెట్టిన పోస్టర్ అయితే నిజంగా నాకు అసలు ఆ మూవీకి అసలు నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంట్రా మరి ఎంత వైలెంట్ గా ఉన్నాడు ఏంట్రా బాబు అనిపించింది. రామ్ చరణ్ కి మాస్ లుక్ మనం నాయక్ సినిమాలో చూసాం. నాయక్ సినిమాలు కొన్ని కనబడి నాకు ఈ టీజర్ లో. అంటే నాయక్ లో అప్పట్లో చాలా మంది కూడా భయపడ్డారు, రామ్ చరణ్ గారు ఇటువంటి పెద్ద క్యారెక్టర్ చేయగలడా అని. కానీ శంకర్ కదా డైరెక్షన్ చేసేది. ఎవరు? శంకర్ ఎవరితోనైనా మాస్ క్యారెక్టర్ చేయించగలడు, ఎవరితోనైనా కామెడీ పండించగలడు, ఎవరితోనైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడు. అలాంటి సత్తా ఉన్న డైరెక్టర్ చేతిలో పడ్డాడు కాబట్టి రామ్ చరణ్ అన్ని కోణాల్లోనూ కూడా సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు జనాలందరూ కూడా సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లిపోతాయి. పెట్టేపుగాయలతో మోతమవుతుంది అన్నమాట. ఎంట్రీనే అదిరిపోద్ది. అంత సూపర్ గా ఉండబోతుంది ఈ గేమ్ చేంజర్. విలేజ్ గెటప్ ఎలా ఉంది? విలేజ్ గెటప్ అయితే నాకు అక్కడ ట్రెడిషన్స్ నాకు బాగా నచ్చినాయి. బ్యాక్ డ్రాప్ లో ట్రెడిషన్ చూడలేదు. ట్రెడిషన్ తగ్గట్టుగా తమ్మని మ్యూజిక్ ఇచ్చాడు భయ్య. అబ్బాబాబాబాబా, అసలు ఆ మ్యూజిక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్మన్ గారి దగ్గర నుంచి. నిజంగా ఎప్పుడు కూడా ఇంత అద్భుతమైన మ్యూజిక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఫర్ ద ఫస్ట్ టైం తమ్మన్న బాబు నువ్వు సూపర్, అంతే నువ్వు తోపు. నువ్వు ఇంక ఎక్కడికో వెళ్ళిపోతావు ఈ సినిమాతో. నీ మ్యూజిక్ రికార్డ్స్ అన్ని కూడా ఈ తిరగబెడతది ఈ సినిమా. తమ్మన్నకి ఒక గుర్తింపు కూడా తెస్తుంది. ఇక ఒక్కొక్క పాయింట్ భయ్యా, అక్కడ సముద్రగని గారు, ఎస్జే సూర్య గారు ఉన్నారు. నాకు ఎస్జే సూర్య అంటే ప్రాణం. అబ్బా, మొన్న మధ్యన ఒక డైలాగ్ మరీ ట్రెండ్ అన్నమాట. టాయిలెట్ పోసుకుంటా నన్ను అడుగుతున్నాడు సుధా వీడు. ఆ డైలాగ్ అంటే నాకు అసలు చాలా ఇష్టం. ఎన్నిసార్లు విన్నాను ఆ డైలాగ్. టాయిలెట్ పోసుకుంటాకి నన్ను అడుగుతున్నాడు సుధా వీడు అని కొట్టేస్తా ఉంటాడు చూడు. అక్కడ కొడుతున్నా కానీ జాలి అనిపించదు. మళ్ళీ ఫన్ క్రియేట్ అయింది. అలాంటి ఎస్జే సూర్య గారు ఉండటం వల్ల సినిమాకి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పరకాయ ప్రవేశం చేస్తారేమో. వీళ్ళ క్యారెక్టర్ లో ఇమిడిపోతారన్నమాట. సముద్రగాని తండ్రి పాత్ర అయినా, విలన్ పాత్ర అయినా, ఏ మేనమామ పాత్ర అయినా, మామ పాత్ర అయినా, ఏ పాత్ర అయినా సరే దాంట్లో జీవించగల సత్తా ఉన్న వ్యక్తులు. వీళ్ళ నెగిటివ్ రోల్స్ అయినా పాజిటివ్ రోల్స్ అయినా ఇచ్చి పడేస్తారో అలాంటి వాళ్ళు ఈ గేమ్ చేంజర్ లో ఉండడం వల్ల హైప్ అయితే నాకు భారీ లెవెల్లో ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర 500 కోట్లు చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా ఈ సినిమా. ఓకే, థాంక్యూ.